నిజమే మీకు నోటీసులు వచ్చినాయి స్పీకర్ గారి నుంచి. మరి మీరు నిజంగానే పార్టీ మారకపోతే, పార్టీ నాయకత్వం పట్ల మీకు విశ్వాసం ఉంటే ఎక్కడికి రావాలి? కేసీఆర్ గారి దగ్గరికి కదా రావాల్సింది. కేసీఆర్ గారిను, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి చెప్పుకోవాలి. మేము పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్నాం, మేము పార్టీని కొనసాగుతాం, మీరు ఇచ్చిన పిటిషన్లు వాపసు తీసుకోండి, లేదా మాకు ఇట్లా స్పీకర్ చెప్పండి అని చెప్పి కావాలి కదా. యాడివేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది. స్పీకర్ నోటీసులు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది. ఎవరి మీద నమ్మకం ఉంది మీకు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సామెతలు ఉన్నాయి చాలా, కానీ ఇప్పుడు ఎందుకు వాడటం, కానీ చెప్పేది ఒకటి, చేసేది ఉన్న దాని మీద అయిపోయాయి. మీకు అక్కడ తేలిపోయాయి. మీరు ఏదైనా టెక్నికల్గా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా, స్పీకర్ మీద ఒత్తిడి పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రజల నుండి తప్పించుకోలేరు. ప్రజల దృష్టిలో మీరు ద్రోహులుగా ముద్రపడిపోయారు. తప్పకుండా మీకు రాజకీయంగా సమాధి జరుగుతుంది తప్ప రాబోయే రోజుల్లో ఇక మీకు రాజకీయంగా ఇంకా ఇంతమించిన ముందు అవకాశాలు రావు దీంట్లో కూడా. కాకపోతే ఈ పీరియడ్ వరకు ఉంటామని అనుకున్నాం. తప్పకుండా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది. లేదంటే కోర్టులు సందర్భాల్లో అనేక చోట్ల ఏదైతే నిర్ణయం ఇచ్చినాయో తప్పకుండా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్